Welcome back TGN Bharat News Channel. ఈ ఈవెంట్కి సంబంధించి మరి ప్రత్యేకించి క్రియేటర్స్కి, ప్రొడక్షన్ హౌసెస్, యానిమేషను, అదేవిధంగా సృజనాత్మకమైన ఆలోచనతో వచ్చే అనేక మందికి ఒక ప్రధానమైన ప్లాట్ఫామ్ ఇవ్వడానికి ప్రతి సంవత్సరం కూడా ఈ ఈవెంట్ మరి హైదరాబాద్లో జరుపుకోవడం, దీనివల్ల చాలామందిని ఈ క్రియేటివ్ ఫీల్డ్లో ఎంకరేజ్ చేయాలనే ఒక ఆలోచనతో పాటు మన సంస్కృతి, దేశ సంస్కృతి, మన ప్రాంతాలకు సంబంధించిన సంస్కృతిని కూడా ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో మరి అనేక దేశాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి ఈరోజు ఇండియా జాయ్ ఫెస్టివల్ హైదరాబాద్కి రావటం అనేది మరి మనందరికీ కూడా ఒక ప్రెస్టీజ్గా ఆలోచన చేస్తుంది. ఈరోజు విఎఫ్ఎక్స్ టెక్నాలజీ విషయంలో ఇటు మూవీ ఫీల్డ్లో మరి ఇతర క్రియేటివ్ ఫీల్డ్లో ఈ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని ఉపయోగించుకొని మొత్తం ప్రపంచ స్థాయిలోనే మనకు సంబంధించి కేంద్రంగా నిలవాలనే ఆలోచన. రాబోయే కొద్ది రోజుల్లో ఇమేజ్ టవర్స్ను పూర్తి స్థాయిలో నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ ఇమేజ్ టవర్స్లో ఇలాంటి మరి గేమర్స్కి, అదేవిధంగా క్రియేటర్స్కి, ఈరోజు మూవీ ఫీల్డ్కి సంబంధించిన అనేక మందికి ఇంక్యుబేషన్ కానీ ఇన్నోవేషన్ చేయడానికి ఆస్కారం ఇవ్వడానికి పెద్ద ఎత్తున ఆలోచన చేస్తుంది మా ప్రభుత్వం. వారిని పూర్తి స్థాయిలో ప్రోత్సాహం చేస్తూ రాబోయే కాలంలో ఇదొక హైదరాబాద్ని ఒక ప్రధానంగా మరి ఒక గేమింగ్ కేంద్రంగా నిలపాలని ఆలోచన చేస్తాం. ఈవెంట్ లాంచింగ్కి వచ్చిన మన మంత్రివర్యులు శ్రీధర్బాబు గారు, అలాగే ఐఎన్టీ సెక్రటరీ సంజయ్ జాజ్ గారు సమక్షంలో ఈరోజు ఇండియా జాయ్కి సంబంధించి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. మంత్రి గారు ఇందాక చెప్పినట్టు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ రేపు ఫ్యూచర్ అంతా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి టెక్నాలజీ ఈజ్ ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం విఎఫ్ఎక్స్ ఎన్నో చూసాం. యానిమేషన్ అండ్ ఏఐ ఈ రెండుతో కలిపి ఫ్యూచర్లో నెక్స్ట్ రాబోతున్న జనరేషన్ కానీ, ఆల్రెడీ మేము ఎగ్జిస్ట్గా ఉన్న మేమందరం కానీ ఈ టెక్నాలజీతో ఫ్యూచర్లో ఫిలిమ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ సంబంధించినట్టు చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ రాబోతున్న జనరేషన్ అందరికీ ఏఐ కానీ, విఎఫ్ఎక్స్ అండ్ యానిమేషన్, సో ఏఐ సిటీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది.
ఏఐలో యూనివర్సిటీ కూడా ఒకటి తీసుకురావాలనే ఆలోచన ఉంది. ఇందాక మంత్రి గారు చెప్పినట్టు ఫ్యూచర్ సిటీ అండ్ ఏఐ సిటీ రెండుతో హైదరాబాద్కి ఒక కొత్త హంగులు రాబోతుంది. ఆల్రెడీ మీరు